వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఉపవాస ప్రార్థన వలన దేవుడు మనకిచ్చేటువంటి చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాల్లో అక్కడ చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. చూడండి, వారు ప్రభువును సేవించుచు ఏం చేస్తున్నారంట? వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన, ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపు, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు, ఆత్మ సంబంధమైనటువంటి తీర్మానాలు చేసేటువంటి ఆలోచనను దేవుడిస్తాడంట. మూడవది ఏంటంట? అవగాహన కల్పిస్తాడంట. ఇక్కడ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఏమన్నా అంట, బర్నబాను పౌలును నేను ఒక పని కొరకు పిలిచాను, వారిని ప్రత్యేకపరచండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడంట. మాట్లాడినప్పుడు వారు అక్కడ ప్రార్థన చేస్తున్న వారందరూ కూడా బర్నబాను పౌలును వారి తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి దేవుడు ఏ ప్రాంతమునకు వారిని పంపమన్నాడో అక్కడికి పంపడానికి సెటిల్ చేశారంట ప్రియులారా. అనగా ఎప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలా, ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు, ఏది అవసరము, ఎవరు ఆత్మీయులు, ఎవరు శరీరానుసారులు అన్ని గ్రహించేటువంటి అవగాహన ఈ ఉపవాస ప్రార్థన వలన దేవుడు మనకిస్తా అంట ప్రియులారా. ఇది శరీరులకు కనపడే పరిస్థితి కాదు. ఈ ఉపవాస ప్రార్థనలో దైవ దర్శనాలను దేవుడు చూపిస్తా అంట. ఎవరి వలె అంటే భక్తుడైనటువంటి దానియేలు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? మర్మములను బయలుపరిచాడు. భక్తుడైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారితో పాటు భక్తుడైన దానియేలు కూడా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు మర్మములను వారికి బయలుపరిచినట్లు అక్కడ వ్రాయబడింది. అనగా ఎవరు పర్ఫెక్ట్గా ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క వెలుగును, ముఖదర్శనాన్ని చూడాలని ఆశ ఆరాటముతో పరుగులెడుతూ ఉంటారో వారికి తప్పకుండా దేవుడు ఉపవాస ప్రార్థనలో ఏం చేస్తాడు? దేవుని యొక్క దర్శనాలను చూపించి మర్మములను బయలుపరుస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఇట్టి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మనకు కూడా ఏం చేస్తాడు? దర్శనాలను, మర్మములను దేవుడు బయలుపరుస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విర్రుగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. కింద మాట కూడా చదువుకుందాం. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుడు ఏం చేస్తాడంట? ఉపవాస ప్రార్థన చేసేటువంటి వారికి దేవుడు ఒక అధికారం ఇస్తూ ఉన్నాడంట. ఏం అధికారం? దుర్మార్గుల కట్టిన కట్లను విప్పే అధికారం ఇస్తున్నా అంట. కాడిమాను మోకులు తీసే అధికారం ఇస్తున్నా అంట. బాధింపబడిన వారిని విడిపించే అధికారం ఇస్తున్నా అంట. ప్రతి కాడిని విర్రగొట్టే అధికారం ఇస్తున్నా అంట. దేని వలన? ఉపవాస ప్రార్థన వలన. కింద ఇంకొక మాట ఏమంటున్నాడు? దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. వీటన్నిటిని మనం ఊరకనే తీసేస్తామా? దుర్మార్గులు ఎంతోమంది ఉంటారు, శాపగ్రస్తులు ఉంటారు, పాపం చేసేవారు ఉంటారు, దొంగతనం చేసేవారు ఉంటారు, చాలా దుర్వ్యసనాలకు లోనైన వారు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, తిండిపోతులు ఉంటారు, నిద్రపోతులు ఉంటారు, న్యాయాన్ని అన్యాయం చేస్తుంటారు, అన్యాయాన్ని న్యాయం చేస్తూ ఉంటారు. అయితే వీటన్నిటి నుండి విడిపించే అధికారం నీకు ఇవ్వబోతున్నానని దేవుడు అంటూ ఉన్నాడు. అనగా ఉపవాస ప్రార్థన వలన
దేవుడు మనకిచ్చేటువంటి అధికారం ఏంటంటే, కాడిని వీపు మీద మోపాడంటే ఒక శాపం. ఈ శాపాలన్నీ కూడా ఎవరు భరించారు? దేవుడు సిలువలో భరించాడు. ఆయన సిలువలో భరించినా కూడా ఇంకా శాపాలు మన మీద ఉన్నాయనుకోండి, ఇంకా పాపాలు మన మీద ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, ఎవరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారో వారి మీద ఉన్నటువంటి శాపాలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. వ్యసనాలు 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా త్రాగుడుకు గురయ్యి ఉంటారు, వ్యభిచారానికి గురయ్యి ఉంటారు, అన్యాయానికి, అబద్ధానికి, వేషధారణకు, మనుషుల్ని మభ్యపెడుతూ, ఎవరి మాట పడనీయకుండా న్యాయాన్ని అన్యాయం చేస్తూ, అన్యాయాన్ని న్యాయం చేస్తూ వారి మాటే నెగ్గాలని చూస్తూ ఉంటారు. దేవునికి లోబడని వారు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇట్టి దుర్వ్యసనాల నుండి కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నటువంటి వారికి దేవుడు విడుదలిస్తాడు. శాపగ్రస్తమైన జీవితం తొలగిపోతుందంట. ఇక్కడ ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తిని విడిపించమని దేవుడు శిష్యుల్ని పంపిస్తాడు. పంపిస్తే వారు విడిపించలేక వాపసు వస్తారు. దయ్యం వాళ్ళకే ఎదురు తిరుగుతూ ఉందంట. మేము మోషేను ఎరుగుదమో, అబ్రహామును ఎరుగుదమో, పౌలును ఎరుగుదమో, నువ్వెవడు రాసలు మాకు తెలియదు అని మమ్మల్ని ఎదురు తిరుగుతూ ఉన్నారయ్యా, ఆ దయ్యం మాకు మాట వినట్లేదు అని శిష్యులు మరలా దేవుని దగ్గరికి వచ్చారంట. అప్పుడు దేవుడు వారికి ఒక మంచి మాట సెలవిస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. అనగా దురాత్మ శక్తులు, పిచ్చివారు, మెంటల్గా పనిచేయనటువంటి వారు, తరతరాలుగా వారు వ్యసనాలకు గురైనటువంటి వారు, ఇంకా శరీర సంబంధమైనటువంటి రోగాలు ఎన్నో వారిని అలుముకొని ఉంటాయి. కానీ ఉపవాస ప్రార్థన వలన ఈ దుర్వ్యసనాలు, శాపాలు, తరతరాలుగా నిలిచి ఉన్నటువంటి రోగాలు, వ్యసనాలు, భ్రమపరిచే ఆత్మలు, పిచ్చి, ఇవన్నీ కూడా తొలగిపోవడానికి గొప్ప అవకాశం ఈ ఉపవాస ప్రార్థన వలన జరుగుతుందంట. అందుకనే దేవుడు ఏమన్నాడు శిష్యులతో, ఎందుకు మేము విడిపించలేకపోయామయ్యా అంటే, ఇది ఉపవాస ప్రార్థన వలనే జరుగుతుంది. వారు ప్రార్థన చేశారంట, కానీ ఏం ప్రార్థన చేశారు? ఉపవాసం లేకుండానే ప్రార్థన చేసి వచ్చారంట. అందుకనే దురాత్మ వెళ్ళిపోవట్లేదు. మనము ప్రార్థన చేస్తే దురాత్మలు వెళ్ళిపోవాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి అని అంటే మనం తప్పకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఉపవాసం ఉండటం వలన శరీరాన్ని దంచడమే కాకుండా, కుమారుడే ఒక సాతాను, నీ కుమార్తెనే ఒక సాతానుగా నీకు అడ్డుగా నిలబడుతూ ఉండొచ్చు. వారందరి మీద యుద్ధం ప్రకటించటం, అనగా నువ్వేం గొడవపడాల్సిన పని లేదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ సంబంధమైన యుద్ధం వారి మీద ప్రకటించినట్లే. ఎదుటివారు ఓడిపోతూ ఉంటారు. ఎవరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారో వారిని దేవుడు గెలిపిస్తూ ఉంటాడు.